హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. నేను శ్రావణ శుక్రవారం 4వ వారం పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో చూపించిపోతున్నానండి. శ్రావణ శుక్రవారం 4వ వారం, పైగా ఇండిపెండెన్స్ డే కూడా అండి. ఆ రోజు అయితే పూజ నాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పిల్లలందరినీ రెడీ చేసి స్కూల్కి పంపించి వచ్చేసరికి నాకు లేట్ అయిందనమాట. 8 అయిపోయింది. 8కి అయితే నేను పూజ ఈ విధంగా స్టార్ట్ చేసేసుకున్నాను. బయట తులసమ్మ వారికి పూజ అయిపోయిందండి. పొద్దున్నే స్టార్టింగే పూజ చేసేసుకున్నాను. గుమ్మం పూజ, తులసమ్మ వారి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పూజా మందిరం మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి. ముగ్గు పెట్టుకొని స్వామివారికి అయితే అలంకరణ స్టార్ట్ చేశాను. అమ్మవారికి, స్వామివారికి ఇద్దరికి కూడా. పూజా మందిరంలో చిన్న ముగ్గు అయినా సరే ఉండాలండి. అందుకని చెప్పి నేను అది వరిపిండితో వేసుకోవాలి, వేసుకుంటే చాలా మంచిదంట. అందుకని నేను ప్రతిరోజు కూడా చిన్న ముగ్గు వేస్తానండి. ఈరోజు శుక్రవారం కాబట్టి పద్మం వేసుకున్నాను. ఇలా స్వామివారి, అమ్మవారి పటాలన్నిటికీ కూడా అలంకరణ చేసుకున్నానండి. ఈశాన్య మూల వచ్చేసి నాకు ఇలా రాగి చెంబు పెట్టుకోవడం అలవాటు అనమాట. ముందు వీడియోలో చూసినా మీకు తెలుస్తుంది. బయట అయితే నేను గుమ్మం దగ్గర ఇలాగా ఈ చెంబు పెట్టుకుంటానండి. పంచలోహ పాత్ర అంటారు కదా, అది ఆ చెంబును అలంకరణ చేసుకొని వాటిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. వేసి ₹1 కాయిన్ కూడా వేసి నేను బయట ఒకటి, లోపల ఒకటి పెడతాను, ఈశాన్య మూల ఒకటి. తర్వాత అయితే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి దీపారాధన అయితే చేసుకొని నమస్కారం చేసుకున్నానండి. ముందుగా మనం దీపారాధన చేసుకోవాలి, పూజ స్టార్టింగ్లోనే చేసుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి. అందుకని చెప్పి ఆ దేవుని యొక్క రూపాన్ని ఆ దీపంలో చూసుకుంటూ, ఆయన తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతినిత్యం పూజిస్తానండి. నేనైతే ఫస్ట్ తలుచుకునేది ఆయన్నే. ఆయనకి నమస్కారం చేసుకొని నేనైతే వినాయకుల వారికి నమస్కారం చేసుకొని పూజను స్టార్ట్ చేసుకుంటాను. దీపారాధన అయిన వెంటనే అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం చేశానండి. దద్దోజనం చేసి తాంబూలం కూడా, ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను. అట్టుపళ్ళు, వక్క, ₹1 కాయిన్ పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాను. తర్వాత అయితే ధూపం కూడా వేశానండి అమ్మవారికి. వేసి కుంకుమార్చన చేసుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందుకని చెప్పి నేను కుంకుమార్చన చేసుకున్నానండి. నేను ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం వేస్తాను, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి. అమ్మవారికి గుగ్గిలం వేశానండి. గుగ్గిలం, సాంబ్రాణి కూడా 2 అమ్ముతారు మాకైతే ఇక్కడ. నేను గుగ్గిలం తీసుకున్నాను, మొన్న వారాహి అమ్మవారి పూజకని చెప్పి తీసుకున్నాను. అది ప్రతి శుక్రవారం కూడా నేను ఇంట్లో ధూపం వేస్తానండి. అలా చేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమి ఉండదు, అంత పాజిటివ్ ఫీల్ ఉంటుందండి. మన ఆలోచనలో కూడా పాజిటివ్ ఫీల్ వస్తాయన్నమాట. ఇంట్లో ధూపం వేయడం వల్ల మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. అమ్మవారికి ధూపం వేసిన తర్వాత హారతినిచ్చి నా పూజనైతే పూర్తి చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. అలంకరణ కూడా ఈరోజు చాలా బాగా జరిగిందండి. అమ్మవారు చాలా నిండుగా అనిపించారు. హారతి తీసుకొని కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంది కదండి, ఆ కుంకుమని బొట్టు పెట్టుకున్నాను. నేను కూడా పిల్లలకు కూడా పెట్టుకున్నానండి. మొత్తానికి నా పూజ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకున్నాను. బయట తులసమ్మ వారి దగ్గర నా పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.